బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా తెలంగాణ మాట మాట్లాడటమే నిషిద్ధంగా ఒక నిషిద్ధ పదంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో హుకుం జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ఎజెండాని తెలంగాణ ప్రజల ఆకాంక్షని ఒక రాజకీయ ఎజెండాగా ఎత్తిపట్టి రాజకీయ వేదికను ఏర్పాటు చేసి దానికోసం 25 ఏళ్లు పనిచేసినటువంటి పార్టీ. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాని దేశంలోని 36 పార్టీలని ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ గారు. ఆ సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే తలమానికంగా అగ్రగామిగా నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 2.5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పన్నినటువంటి దుష్ట పన్నాగంలో, విష వలయంలో, విష ప్రచారంలో, దుష్ప్రచారంలో ప్రజలు చిక్కుకొని అధికార మార్పిడికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఆ పట్టం కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని 2 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే కేవలం తమకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల ఉసురు పోసుకోవడం తప్ప, భయపెట్టించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పరిపాలన చేయడం తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కానీ చేసే పని చేయలేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ పార్టీ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారే మాకు ఎప్పటికైనా ఆ పెద్ద దిక్కు, శ్రీరామ రక్షణ కవచమని వాళ్ళ తెలంగాణ సమాజం దీనివైపు ఎదురు చూస్తుంది. ఆ దిశగానే మా కార్యాచరణ భవిష్యత్తు బరాబర్గా ఉంటుంది. అంటే మీరు మహానేత అంటున్నారు, మరి కొందరేమో మరమనిషి అంటున్నారు. దీని గురించి మీరేంది? ఇక అనేటోళ్ళకి తెలియాలి. ఇప్పుడు మరమనిషి అంటే అర్థం ఏందో, మహానేత అంటే ఏందో అర్థం తెలియాలి. వాళ్ళ తెలంగాణ సమాజం 2001కి ముందు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం కంటే ముందు ఇక్కడ రక్తం బారింది. ఇక్కడ తెలంగాణ వనరుల దోపిడీ, ఇక్కడ అరాచకం, తెలంగాణ అంటే అస్తిత్వం మీద ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి దాష్టిక్యం అంతా ఇంత కాదు. తెలంగాణలో ఈ ఉమ్మడి పాలకులు తెలంగాణ దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తూ దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని రూపం మీదైనా కూడా నిరంతరం ఏదో ఒక రూపంలో కాల్చి చంపి అక్రమంగా కేసులలో ఇరికిచ్చి ఎంత దాష్టికం చేయాలంత చేసింది. తెలంగాణ అడవిలో చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు ఎక్కడ కూడా రక్తం బారనేటువంటి నేల లేదు తెలంగాణలో. ఉమ్మడి ఇది టీఆర్ఎస్ ఆవిర్భావానికంటే ముందు ఆ పరిస్థితుల్లో తనలాడుతున్నటువంటి తెలంగాణ కోసం ఒక రాజకీయ ఏర్పడినటువంటి వేదిక టీఆర్ఎస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ పార్టీ వేదిక వ్యవస్థాపకుడే కేసీఆర్ గారు. దాన్ని తనకున్న రాజకీయ చిత్రతతోటి, నైపుణ్యంతో, అనుభవంతో ఈ దేశంలోని 32 పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. మహానేత కాకపోతే ఆ మాట మాట్లాడేటటువంటి వాళ్లకు ఎక్కడో దాన్ని, ఎందుకంటే ఇంకా ఎవరు అనటం కాదు, బరాబర్గా తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఎప్పటికీ తిరుగులేని నాయకుడు. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు కేసీఆర్ చరిత్రని మాటలతోనో, దుష్ప్రచారంతోనో, దుష్ట పన్నాగాలతోనో, కుట్రలో కుతంత్రాలతోనో కేసీఆర్ ఆనవాళ్లని, కేసీఆర్ని తక్కువ చేస్తామనుకుంటే వాళ్ళ భ్రమలు, వాళ్ళ బుద్ధిమాంద్యం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఎప్పటికీ కేసీఆర్ తెలంగాణ సమాజానికి, తెలంగాణకి మహానాయకుడు, మహాయోధుడు. అది రాజకీయంగా ఆయనతో విభేదించేటటువంటి వాళ్ళు కూడా అంగీకరించేటటువంటి విషయం. 2028 ప్రతిపక్షంలో లేకుండా చేస్తా అంటుండే కదా. 2028 కాదండి, 2001లోనే పార్టీ ఆవిర్భావం జలదృశ్యంలో జరిగింది. ఆ రోజు నుంచే చాలా మంది కలలుగా అన్నారు తెలంగాణ ఎజెండాని ఎత్తిపట్టినటువంటి కేసీఆర్ ఉండొద్దు, ఆ పార్టీ ఉండొద్దు, మొత్తం నలిపేయాలని చెప్పేసి కలలుగా అన్నారు చాలామంది.
ఆ కలలు కన్న వాళ్ళంతా ఏమైందో చూసినాం, నామరూపాలు లేకుండా పోయింది. ఒక ఆయన పోయి తరిమిత ఉరికి కృష్ణానది ఒడ్డున గిలగిల కొట్టుకుంటుండే ఎండిన చేప లెక్క. తెలియపాల్సిన అవసరం లేదా, కొట్టుకుంటుండు. ఇలా రేవంత్ రెడ్డి పెద్ద ఇదా కలలు అంటుండు. కానీ ఏం కలలు కంటే ఏముంది, కలలు కనటానికి ఎవరైనా కలలు కనొచ్చు. కానీ 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వెంట్రుగా కూడా బీకలేరు.